సమ్మేళనం జరిగినప్పుడు వాళ్ళందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అట్లా అంటూ ఉంటే వివేకానందుడు మాత్రం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించినాడు. నా ప్రియమైన అక్కల్లారా తమ్ముళ్ళారా అని. దానికి మొత్తం అమెరికాలో అన్ని మతాల వాళ్ళు లేచి నిలబడి చప్పట్లు కొట్టినారు. అంత దాన్ని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే యువర్ ఆల్ మీరందరూ పెద్దగా అయిన తర్వాత భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలో ఉంటారు. సో భారతదేశము 100th ఇండిపెండెన్స్ ఎప్పుడు చేసుకుంటుంది? ఎస్, ఫస్ట్ ఎవరెత్తితే వాళ్ళు. నేను ప్రశ్న ఏమడిగినానో నువ్వు చెప్పు. ఏమడిగినాను నేను? సూపర్ రా. 1947 అది స్వాతంత్రం వచ్చింది. 100th ఇండిపెండెన్స్ ఎప్పుడు చేసుకుంటావు? 100th. ఇప్పుడు నీకు పుట్టినరోజు నీ డేట్ తెలుసు కదా, 10th బర్త్డే అని మనం చేసుకుంటాం. అంటే 10 years అయిన తర్వాత 100th ఇండిపెండెన్స్ డే ఎప్పుడు చేసుకుంటాం? 2147. బట్ ఏదైనా రా, నీ పేరు ఏం పేరు? సాయి కృష్ణ. మనం చప్పట్లు కొట్టాలి. ఏదో ట్రై చేసి కరెక్ట్ ఆన్సర్. ఇంగ్లాండ్, రష్యా, చైనా కంటే భారతదేశం టాప్లో ఉంటుంది. నిజంగా చెప్తున్నా, నా మాట తీసుకోండి. సో యోగా కాన్షియస్నెస్ స్ట్రెస్ ఇన్ అసోసియేషన్ విత్ IMA. IMA అంటే ఏమిటో తెలుసా? వాట్ ఈస్ IMA? ఎస్, నువ్వు చెప్పేసినావు. నువ్వు సూపర్ ఆన్సర్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, పెన్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే భారతదేశంలో డాక్టర్లందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడిన దాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటారు. నేను మన నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్. ఓకేనా? నంద్యాలలో ఎంతమంది డాక్టర్లు ఉంటారు? ఎంతమంది ఉంటారు డాక్టర్లు? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏ మోటివేషనల్ క్లాస్ మీకు, ప్లస్ యోగా కాన్షియస్నెస్ ట్రస్ట్. ఇప్పుడు మీరున్న దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సేవకులు అందరూ చేస్తున్న దానికి మా డాక్టర్ల సంఘం మీతో కలిసి చేస్తూ ఉంది. మేము 486 మంది డాక్టర్లు ఉన్నాం నంద్యాలలో. ఓకే, రైట్. అమ్మా నాన్న నాకు వీళ్ళిద్దరే దేవుళ్ళు. చిత్తులూరు పుల్లమ్మ, చిత్తులూరు వెంకటశెట్టి. నేనెవరో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేనెవరు అని? చాలామందికి తెలుసు సార్. ఓకే, నీకు ఎట్లా తెలుసు? నేను మైక్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ క్లాస్కి వచ్చినాను. నా పేరు మర్చిపోయావు. ఫస్ట్ నీ పేరు? మూషిక. కూడా ఏమైనా చెప్పనియండి, తప్ప రైటా పట్టించుకోవద్దండి, బట్ క్లాప్స్ కొట్టాలమ్మా. అబ్బాయిలు అయిపోయినారు, అమ్మాయి కళ్ళద్దాలు. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఏ ఫంక్షన్కి వచ్చినా ఆ ఫంక్షన్లో నేను ఏం తిన్నానో గుర్తుందా నీకు? జాంగ్రీలు పెట్టినారు. నేను పెట్టుకుంటా. నా పేరు మధుసూదన్ రావు. మొన్న పెహల్గాంలో నా పేరుతోనే ఒకరిని దారుణంగా కాశ్మీర్లో, సరే అది వద్దులేండి, చెప్పండి. నేను ENT డాక్టర్. ఎట్లా తెలుసు నేను ENT డాక్టర్ అని? నా మీద రాసుందా? మళ్ళీ ఎట్లా కనుక్కున్నావు? క్లూ ఉందా? ఏం క్లూ ఉంది? నా పేరంతా చెప్పేసినారు, నా డిగ్రీలు, నా చదువు. ఓకే, మధుసూదన్ రావు మీ ముందు నిలబడి ఉన్నాడు. ఈరోజు మీ ముందు నేనేదో క్లాసులు పీకుతాను, ఉపన్యాసాలు చేస్తానని రాలేదు. మీతో హాయిగా కాసేపు తమాషాగా డిస్కస్ చేద్దాం. ఈవినింగ్ టైమ్స్లో హాయిగానే వచ్చినాను. ఓకే, నా ఇది నా ఆసుపత్రి. మధు నా పేరు. నా గర్ల్ ఫ్రెండ్ పేరు మణి. నీకు ఎట్లా తెలుసురా నా గర్ల్ ఫ్రెండ్? అవునా, నేనే చెప్పినానా? చెప్పబోతున్నానా? సార్ చాలా షార్ప్గా ఉన్నారు వీళ్ళు. మిమ్మల్ని ఒక
హిపోక్రటస్. వీళ్ళందరూ క్రీస్తు పూర్వం మన భారతదేశంలో, హిపోక్రటస్ యూరోప్, సుశ్రుతుడు మన భారతదేశంలో అత్యంత అద్భుతమైనటువంటి డాక్టర్. ఆయనకు ఇట్లా కరెంటు లేదు, ఫ్యాన్లు లేవు, లెన్సులు లేవు, ల్యాంపులు లేవు, డ్రిల్లు లేవు, ఏసీలు లేవు, ఏ మోటార్లు లేవు, ఏమీ లేవు. అయినప్పటికీ కూడా చాలా పెద్ద పెద్ద ఆపరేషన్ చేసినాడు సుశ్రుతుడు. సో ఆయనకు కూడా ఈ లెక్చర్ అంకితం ఇస్తూ దీనికి ఆన్సర్ చెప్పండి. అక్కడ ఏం రాస్తున్నాను? ఎస్. వాట్ ఈస్ ది వెపన్? మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏంటి? కుషాల్. మెషిన్ గన్. చప్పట్లు కొట్టండి. ఆన్సర్ కాదు. మెషిన్ గన్ అంటే ఇంకా పవర్ఫుల్. అమ్మాయి ఎస్. వాట్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్? చార్వి. ఎడ్యుకేషన్ అండ్ ఎస్, వెరీ గుడ్ ఆన్సర్. చదువు, సృజనాత్మకత. చదువు ప్లస్ ఏదో తయారు చేయాలి, క్రియేటివిటీ. ఇట్లా మాట్లాడాలి, ఆడుకోవాలి, నేను కొత్తది కనిపెట్టాలి, క్రియేటివ్. మంచి ఆన్సర్. ఇంకా అబ్బాయిలు, ఆ అబ్బాయికి ఇచ్చేసి మీరు యాక్టివ్గా ఉండాలా. పేరు చెప్పేసేసి ఎస్. మోస్ట్ పవర్ఫుల్ అండ్ యూస్ఫుల్ వెపన్ ఈజ్ మౌత్. దీన్ని నా ఆన్సర్ కాకపోయినా నోట్లో ఉన్న నాలుగు అనుకుందాం. వీడికి ఆన్సర్, వీనికి ప్రైజ్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనతో కష్టాలు, ఇబ్బందులు, కొట్లాటలు, ప్రేమ, ఆప్యాయత అన్నీ కూడా ఈ మాట వల్లనే వస్తుంది. ఒక యుద్ధం జరుగుతున్నా కూడా ఈ మాటల వల్లనే. మంచిగా చెప్పినవరా. కానీ ఈరోజు క్లాస్లో మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఐ కాంట్ డూ ఇట్. ఆ టీని కట్ చేసేస్తే ఏమొస్తుంది? ఐ క్యాన్ డూ ఇట్. నా ఆత్మవిశ్వాసం నాకు బలమైనటువంటి ఆయుధం. ఐ క్యాన్ డూ ఇట్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్, ఆత్మగౌరవం, ఆత్మనిర్భరత, ఆత్మస్థిరత, ఆత్మవిశ్వాసం, ఇవన్నీ కూడా మనల్ని ప్రపంచంలో ముందుకు తీసుకొని పోయేదానికి ఉపయోగపడతాయి. దాని మీద మీకు ఈరోజు క్లాస్. దానికి ముఖ్యమైనది మిమ్మల్ని మీరు నమ్ముకోండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. వాడు బాగా మార్కులు వస్తున్నాయే, ఆమె బాగా చదువుతుందే, వీడు ఎందుకు ఇట్లున్నాడు, వీడు తెల్లగున్నాడే, నేను నల్లగున్నానే, నేను మార్కులు, ఇవన్నీ పక్కకు పెట్టేసేయాల. నిన్ను నువ్వు నమ్ముకొని సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకేనా? దీంట్లో కాన్ఫిడెన్స్ను 3 రకాలుగా డివైడ్ చేస్తారు. అర్థమైందా? ఫస్ట్ మా కళ్యాణి ఉంది, ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఈ టాపిక్ ఇచ్చింది, నిన్నంతా తల మర్దన చేసుకున్నా అన్నది ఏ విధంగా ఉంటుందో నాకు తెలీదు. ఫస్ట్ ఈజ్ నాకు చేత కాదు, ఐ కెనాట్ డూ ఇట్. దీన్ని నో కాన్ఫిడెన్స్. వీళ్ళల్లో ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు ఐ కాంట్ డూ ఇట్. ఏమి మిగతా 2 నువ్వే చెప్పు. నేను చెప్పేసి నువ్వే చెప్పేసి. నీ పేరు? నా పేరు లక్షిత్. ఇంకా 2 టైప్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్. బాయ్. ఏం పేరు రా నీ పేరు? లక్షిత్. గౌరవ్, ఎలిశెట్టి గౌరమ్మ మనవడివా? గుడ్ బాయ్. సో హరి, మంచిదే. నేను చెప్పబోతున్నది ఆల్రెడీ చెప్పేసినాడు. వెరీ నైస్. పెన్ ఇచ్చేసేయాలి వీడికి. సో కాన్ఫిడెన్స్, అది నో కాన్ఫిడెన్స్. నాకు చేతనవుతుంది. ఇక్కడ ఎవరైనా ముందుకొచ్చి మైక్ తీసుకొని మన భారతదేశం గురించి ఏమైనా చెప్పగలరా? ఎస్, దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్. భారతదేశం గురించి చెప్పగల కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమిటంటే నీకు చెప్పడానికి రాకపోయినా చేతులు ఎత్తడం, అస్సలు చెప్పలేకుండా పోవడం, నో కాన్ఫిడెన్స్. ఓకే? సో నాకు చేతనవుతుంది, దట్ ఈస్ కాన్ఫిడెన్స్. దీంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? నాకే చేతనవుతుంది, తొక్కలో మీ అందరికీ రాదు.
నేను ఒక్కడనే చేయగలుగుతా, ఐ యామ్ గ్రేట్, ఐ యామ్ సూపర్. నువ్వు స్విమ్మింగ్ నేర్చుకున్నావు, నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను అనుకోవడం వేరు. నాకే స్విమ్మింగ్ వచ్చు, నేను ముగ్గులు వేస్తాను, అది కాన్ఫిడెన్స్. నాకే ముగ్గులు బాగా వేయడం వచ్చు, అది ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనము అపజయం పాలవుతాం, అది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకే, కాన్ఫిడెన్స్ ఈజ్ క్రూషియల్ ఫర్ సక్సెస్. కాన్ఫిడెన్స్ ఉంటే విజయాన్ని ఈజీగా మనం సాధించవచ్చు. చాలా జాగ్రత్తగా చదవండి. కాన్ఫిడెన్స్ ఈజ్ క్రూషియల్ ఫర్ సక్సెస్ అంటే విజయం సాధించేదానికి, ఎగ్జామ్స్లో మీరు విజయం సాధించేదానికి, కొత్తని నేర్చుకునేదానికి, ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకునేదానికి, ఏ దానికైనా సరే ఈ వారం రోజులు ఈ క్లాస్లో ఉండేదానికి కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని గర్వాన్ని ఎక్కువగా ఫెయిల్యూర్కు దారితీస్తుంది. ఓకే, సో ఐ క్యాన్ డూ ఇట్ అనుకోవడం కాన్ఫిడెన్స్. ఓన్లీ ఐ క్యాన్ డూ ఇట్, నోబడీ ఎల్స్ క్యాన్ డూ ఇట్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే, ఎవరైనా భర్తృహరి సుభాషితాలని రాసినాను కదా, ఎవరికైనా ఒక్క భర్తృహరి సుభాషితం చెప్పగలరా? ఓకే, భర్తృహరి అనేది పెన్ నేమ్, ఆయన అసలు కవి పేరు. మీకెవరికి తెలుగు క్లాస్లో సుమతి శతకం, వేమన శతకం, భర్తృహరి చెప్పరా? నువ్వు ఏదైనా ఒక వేమన పద్యం, సుమని శతకంలో ఒక పద్యం చెప్తావా? ఎస్, మైక్ ఒక్క పద్యం చెప్తే గుడ్. నీ ఇష్టం వచ్చిన వేమన పద్యం, సుమతి పద్యం, దశరథ పద్యం, భర్తృహరి పద్యం చాలా ఉన్నాయి కదా, ఏదైనా చెప్పు, నేను యాక్సెప్ట్ చేస్తా. సూపర్ రా, దిస్ ఈజ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను పద్యం చెప్పమని అడగగానే నిజంగా వచ్చి ఉంటే నేను చెప్తానని చెయ్యెత్తడం కాన్ఫిడెన్స్. నీకు పద్యం చెప్పడానికి రాకపోయినా నేను చెప్తానని ఎత్తడం ఓవర్ కాన్ఫిడెన్స్. పద్యం వచ్చినా ఎందుకు చెప్పడం, నన్ను ఏమన్నా అనుకుంటారేమో, నవ్వుతారేమో, నేను సరిగ్గా చెప్పకపోతే నన్ను ఎగతాళి చేస్తారేమో, క్లాస్ అయిన తర్వాత నీ మొహం, నువ్వు పద్యం చెప్తానని సరిగ్గా, ఇవన్నీ కూడా నో కాన్ఫిడెన్స్. నీకు పెన్ ఇచ్చినానా? అరే పెన్ ఇచ్చేయాలి ఆయనకి, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్లు వస్తాయి మీకు. నేను నాకంటే మీకు ఎక్కువ క్వశ్చన్లే ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్, భర్తృహరి యొక్క ఇది ఎవరైనా తెలుగులోనే ఉంది, పెద్ద పిల్లలు చదవగలరా? అది తెలుగులో ఉంది, చదవగలరా? ఎస్, కళ్ళద్దాల అబ్బాయి. ఇది భర్తృహరి దాంట్లో నాకు బాగా నచ్చిన పద్యం, కాన్ఫిడెన్స్కి సంబంధించింది ఇది. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు. విజ్ఞాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచు నృత్యోన్నతోత్సాహులై ప్రారబ్ధాబ్దములు జగింపరుసుమి ప్రజ్ఞావిధుల్ గావునన్. థ్యాంక్ యూ బాస్. పెన్. ఎస్, ఇప్పుడు భర్తృహరి పద్యాన్ని నేను తెలుగులో చూపిస్తున్నా, చదవగలరా? తెలుగులో చూపించిన పద్యాన్ని చదివేదానికి ఎస్, నేను తెలుగు చదవగలిగితే చదవగలగాలి. ఆ కాన్ఫిడెన్స్, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దీని అర్థం ఏమిటంటే, ఏ పనినైనా నువ్వు పని చేస్తావా అంటే, నా వల్ల కాదు సార్, నేను చెయ్యలేను సార్, ఐ కెనాట్ డూ ఇట్ సార్, ఐ షల్ నాట్ సార్, ఐ విల్ నాట్ సార్ అనేవాళ్ళు అధములు, అంటే లోయెస్ట్ పీపుల్, నో కాన్ఫిడెన్స్ పీపుల్. నేను ట్రై చేస్తాను సార్, నేను చదవగలను సార్, ఐ విల్ ట్రై సార్, ఐ క్యాన్ డూ ఇట్ సార్ అనేవాళ్ళు కాన్ఫిడెన్స్. సార్ ఐ విల్ ఓన్లీ డూ, నోబడి విల్ డూ సార్, అది ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ దానికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను.
ఫస్ట్ నో కాన్ఫిడెన్స్ అతన్ని తీసుకొని వచ్చి ఆ పద్యంలో చెప్పినట్టుగా ఒక కొండ దగ్గరికి తీసుకొని వచ్చినారు. నువ్వు కొండ ఎక్కుతావా? యబ్బా, కొండ మీదకి ఎక్కితే చచ్చిపోతామే, గాలి ఆడక, నా వల్ల కాదు సార్. వాళ్ళు నో కాన్ఫిడెన్స్, వాళ్ళ జీవితంలో ఎప్పుడు పైకి రాలేరు, అది గుర్తుపెట్టుకోవాలా. నంబర్ 2 ఓవర్ కాన్ఫిడెన్స్. కాసేపు పైకి పోయేది, సామాన్లు గీమాన్లు అన్నీ రెడీ చేసుకునేది. నేను స్విమ్మింగ్ పోతానంటే సూటు బూటు హ్యాట్ బెల్ట్ వేసుకునేది. నేను వైలన్ నేర్చుకున్నా అంటే అమ్మని అడిగి వైలన్ కొనుక్కునేది. ఆ వైలన్ తెచ్చి వాడేది లేదు, ఏం లేదు. గిటార్ ఏదైనా సరే అనవసరంగా నువ్వు చేస్తానని చెప్పి చెయ్యకుండా మధ్యలో వదిలేసేవాళ్ళు మధ్యములు, వాళ్ళు ఏమీ పనికిరారు. నిజంగా కాన్ఫిడెన్స్ ఉన్నవాడు కష్టపడతాడు, పైకెక్కుతాడు, నేర్చుకుంటాడు, కొత్తవి తెలుసుకుంటాడు, జెండా తీసుకొని పోయి శిఖరం మీద పాతేస్తాడు. ఆరంభించరు నీచమాధవులు విజ్ఞాయత్తులై అధములు, అంటే వాళ్ళు అసలు మొదలుపెట్టనే కూడా మొదలుపెట్టరు. క్లాసుకు రమ్మంటే రారు, చదువుకోమంటే చదువుకోరు, ఏదైనా నేర్చుకోమంటే నేర్చుకోరు, వాళ్ళు ఎప్పుడుకు బాగుపడరు. మధ్యములు. ఎస్ సార్, సార్ చెప్పండి సార్, నేను ఐ విల్ లెర్న్ సార్, ఎనీథింగ్ సార్, ఐ కెన్ లెర్న్ సార్. వాళ్ళు కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. నేను అది చేస్తా ఇది చేస్తానని అవి కొనిచ్చుకొని ఇవి కొనిచ్చుకొని అన్నీ చేయించుకొని అమ్మతో ఇవి చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తానమ్మా, సైకిల్ కొనిచ్చమ్మా, ఏమి చేయరు. వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నా కుర్చీది ఈ ఫోటో చూస్తే అర్థమైపోయిందా? హెయిర్ అండ్ టార్టాయిస్. మీకు అందరికీ తెలిసింది హెయిర్ అండ్ టార్టాయిస్లో మన కాన్ఫిడెన్స్ గురించే ఈ కథ కదా. నో 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 మోర్, ఎందుకంటే ఎక్కువ మంది తెలుసు కాబట్టి మీకు అడగను. దీంట్లో 4 స్టేజ్లు ఉంటాయి. కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నో కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళను కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్లను కలుపుకొని పోతామే, అప్పుడు ఎక్కడికైనా పోవచ్చు అనే టీం వర్క్ ఉంటుంది. మీరందరూ చాలా మటుకు వినిండరు. ఐ జస్ట్ టెల్ యూ ది స్టోరీ. కుందేలుకు ఓవర్ కాన్ఫిడెన్స్. ఒకరోజు టార్టాయిస్ దగ్గరికి వచ్చింది. నువ్వు చిన్నగా పోతుంటావు, నాతో పందెం వేసుకుంటావా నిన్ను? సరే, ఓడిపోయినా పోయేదేముంది, ట్రై చేస్తా అనుకుంది టార్టాయిస్. పోయినారు, వెనక్కి తిరిగి చూసింది. ఎంతో దూరంలో ఉంది, నేను ఎప్పుడైనా పరిగెత్తుతా. ఓవర్ కాన్ఫిడెన్స్. చెట్టు కింద నిద్రపోయింది. ఈ లోపల ఏం చేసింది కాన్ఫిడెన్స్? తాబేలు టకా 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 అని పోయి వచ్చేసింది, ఫ్లాగ్ గెలిచేసింది. సో దీనివల్ల అర్థం ఏమిటి? కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఓడిపోతాము. అర్థమైంది కదా? ఇదైన తర్వాత ఈ కథ ఇంకా ఏమన్నా ముందుకు పోయిందా? ఎవరైనా చెప్పగలరా? ఇంకా ముందుకు పోయిందా? చెప్పురా, ఈ కథ ఇంకా ఎట్లా ముందుకు పోయింది? లేదు, ఈ టార్టాయిస్ అండ్ హెయిర్లో టార్టాయిస్ గెలిచింది, కుందేలు ఓడిపోయింది. అక్కడితో ఆగిపోయిందా? వాళ్ళ మధ్యలో ఇంకా ఏమైనా పందెం మళ్ళీ వేసుకున్నారా? ఎవరు చెప్పినారా నీకు వాటర్లో రేస్ పెట్టుకున్నారని? మీ మమ్మ చెప్పింది. వాటర్లో రేస్ పెట్టుకున్నప్పుడు ఎవరు గెలిచినారా? టార్టాయిస్ గెలిచింది. సో వాటర్లో రేస్ పెట్టుకునేదానికి, భూమి మీద రేస్ పెట్టుకున్నానికి మధ్యలో ఇంకొక రేస్ జరిగిందే. ఆ రేస్ గురించి అమ్మ చెప్పిందా? నువ్వు చెప్పురా, ఆ రేస్ ఏంటి? అతను వాటర్లో రేస్ పెట్టుకున్నారు, మొదటనేమో ఓడిపోయినారు భూమి మీద. ఇంకా ఏమైనా రేస్ జరిగిందా? ఎస్, శాండ్ దగ్గర రేస్ పెట్టుకున్నారు. అప్పుడు ఏమైంది? సిట్ డౌన్, క్లాప్స్ కొట్టండి. ఏమవుతుందంటే ఇప్పుడు తాబేలు గెలిచింది కదా, కుందేలు ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది చెప్పండి? సో కుందేలు పోయి చాలా ఫీల్ అయిపోయింది. నేను ఎంత తప్పు చేసినాను, నేను ఓవర్ కాన్ఫిడెంట్ ఉండడం వల్ల తాబేలు నాకంతే చిన్నగా పరిగెత్తినా గెలిచింది కదా, ఎట్లయినా సరే నేను మళ్ళీ గెలవాలి, నా కాన్ఫిడెన్స్ని నేను చూపించాలి, నేను ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలని తాబేలు దగ్గరికి పోయింది.
తాబేలు తాబేలు నువ్వు భలే అందంగా ఉంటావు, నీ మీద ఒక డొప్ప ఉంటుంది, నువ్వు నడుస్తుంటే బ్యూటీ ఫ్యాషన్ వాక్లో అమ్మాయిలు నడిచినంత చక్కగా నడుస్తావు, మళ్ళీ ఒకసారి పందెం పెట్టుకుందామా అనింది. సరే ఓడిపోయింది ఏముంది అనుకొని మళ్ళీ పందెం పెట్టుకున్నారు. మళ్ళీ పందెం పెట్టుకుంటే ఈసారి ఓవర్ కాన్ఫిడెన్స్లో లేదు కుందేలు. ఎట్లయినా సరే నేను నిద్రపోకూడదు, జాగ్రత్తగా ఉండాలా అని పరిగెత్తుతూ ఉంది, చూస్తూ ఉంది, చిన్నగా వస్తుంది, పరిగెత్తింది, కుందేలు గెలిచింది. కుందేలు గెలిచింది. ఇప్పుడు ఎవరు ఓడిపోయినారు? ఇప్పుడు కుందేలు గెలిచింది రెండోసారి రేసులో కూడా ఇట్లనే భూమి మీదనే. ఇప్పుడు కుందేలు ఎందుకు గెలిచింది? లేదు. సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏమైంది? ఓడిపోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే గెలిచింది. ఇప్పుడు మళ్ళీ తాబేలు ఇంటికి పోయింది. అబ్బా ఎంత తెలివిగా కుందేలు నన్ను మోసం చేసి మళ్ళీ పందెంలోకి పిలిపించి తన ఓవర్ కాన్ఫిడెన్స్ని పక్కన పెట్టి కాన్ఫిడెన్స్తో గెలిచింది కదా, దీన్ని మళ్ళీ మనం కాన్ఫిడెన్స్తోనే ఓడగొట్టాలి. ఈత వస్తుంది తాబేలుకు, కుందేలుకు అది చెప్పకుండా మళ్ళీ కుందేలు దగ్గరికి పోయింది. కుందేలు నీకు చెవులు భలే ఉంటాయి, పొడుగు చెవులు ఉంటాయి, భలే తెల్లటి బొచ్చు ఉంటుంది, నువ్వు భలే అందంగా ఉంటావు, నువ్వు నడుస్తుంటే అసలు ఆ ఇలియానా, ఇంకా ఎవరైనా ఉన్నారా తెలుగు హీరోయిన్స్? ప్రజ్వల అని ఉందరా? ఎవరైనా తెలుగు హీరోయిన్స్ పేరు చెప్పు. అనుష్క, సమంత, అనుపమ, తమన్నా, యశ్విత, కాజల్. మీరు చెప్పిన హీరోయిన్స్ అందరినీ మిక్సీలో వేసి తిప్పితే ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి పేరు ఏంటో తెలుసా? కుందేలు హెగ్డే, పూజా హెగ్డే మాదిరిగా. నువ్వు కుందేలు హెగ్డే, నువ్వు భలేగా అందంగా ఉంటావు, మళ్ళీ పందెం వేసుకుంటాం. ఆ కుందేలుకు 2 సార్లు అనుకున్నాను, మళ్ళీ కుందేలు ఓకే అనింది. అయితే ప్రతిసారి ఇక్కడనైనా మనం స్థలం మారుద్దాము అని చెప్పింది తాబేలు. స్థలం మారుద్దామా? ఓకే, నో ప్రాబ్లం అని నిదానంగా తీసుకొని పోయి ఒక సరస్సు కొలను దగ్గరికి తెచ్చింది. ఆ కొలను అవతల మన సక్సెస్ అయ్యేదానికి జెండా పాతినారు. ఈ కొలంలో పోదాము ఓకే అని ఇంకా టకటక తాబేలు నీళ్ళలోకి పోయి ఈదుకుంటూ పోయింది. కుందేలుకి ఈత రాదు. తాబేలు పోయి అక్కడికి పోయి ఓకే కుందేలు హెగ్డే నేను గెలిచినానండి. యబ్బా ఎంత మోసం చేసింది కుందేలు నన్ను, ఈ తాబేలు అనుకొని మళ్ళీ కుందేలు ఇంటికి పోయింది. అరే మొదటిసారి తాబేలు గెలిచింది నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, రెండోసారి నా ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా కాన్ఫిడెన్స్తో నేను గెలిచిన. తాబేలు మళ్ళీ కాన్ఫిడెన్స్తో నన్ను ఇంకొక పందెంలో గెలిచింది. ఇవన్నీ కాదని ఇద్దరు సాయంత్రం హాయిగా టీ తాగుతున్నారు, తాబేలు కుందేలు. మన ఇద్దరం ఈ పోటీలు వద్దు, ఎక్కడ పోయినా కలిసిపోదాం. నీళ్ళల్లో పోవాల్సి వచ్చినప్పుడు నా మీద కూర్చో తాబేలు, నేను నీళ్ళల్లో ఈదుకుంటూ తీసుకుపోతా. నేల మీద పరిగెత్తాలన్నప్పుడు నేను ఎంత పరిగెత్తలేను కదా, నేను నీ మీద కూర్చుంటా. కుందేలు మీద కూర్చుంటే కుందేలు టకా పరిగెత్తుంటే తాబేలు కూడా వెళ్ళిపోయింది. దట్ ఈస్ కాల్డ్ టీమ్ వర్క్. కలిసి పని చేయడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అది దీంట్లో ఉంటుంది. కానీ మీకు అంతా చెప్పేసినాను. దీంట్లో భాస్కర్ దీంట్లో వీడియో ఉంటుంది, ఐ డోంట్ నో వస్తుందో లేదో నాకు తెలీదు. అది దాంట్లో వీడియో చూడు భాస్కర్. యూ గో టు దిస్ వీడియో, ఇక్కడ 2 దాంట్లో వీడియో సిగ్నల్ ఉందేమో చూడు. అది మళ్ళీ వద్దండి, కింద ఏమన్నా ఉందేమో చూడు. సో ఓకే రైట్. సరే వీ విల్ లీవ్ ఇట్. అందుకే ఇక్కడ ట్రాన్స్మిషన్ వదిలిపెట్టేది. స్లైడ్ షో మీకు చెప్పినదే దాంట్లో వీడియోలో ఉంది, విత్ మ్యూజిక్ ఉంటుంది. ఓకే, సేమ్ హ్యాపెన్స్. మీరు ఒక స్విమ్మింగ్ నేర్చుకోవాలన్నా, మ్యూజిక్ అయినా, పబ్లిక్ స్పీకింగ్, మ్యాథ్స్, డ్యాన్సు, సింగింగ్, స్పోర్ట్సు, ఇవన్నీ ఎవరైనా నేర్చుకోమంటే మొట్టమొదట నాకు రాదు అనకూడదు. నాకు నేర్పించండి,
నేను నేర్చుకుంటాను, దాంట్లో మనం ముందుకు పోవాలి. ఇప్పుడు నీకు స్విమ్మింగ్ కావాలి, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఇట్లా మునిగిపోతారు. నీకు స్విమ్మింగ్ రాకపోతే నీళ్ళలో దుంకకూడదు కదా, నాకు వచ్చు అని దుంకితే ఏమైపోతావు, మునిగిపోతావు. నేను నేర్చుకుంటాను, ఒక స్విమ్మింగ్ స్కూల్కి పోతాను అని ఈ విధంగా రావాలి. బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ ది కరెక్ట్ ఇన్ సక్సెస్. నీకు ఏమి తెలుసు, నీకు ఏది చేతనవుతుంది, నీ వల్ల ఏమవుతుంది, నాకు అవుతుందా కాదా, క్యాన్ ఐ డూ ఇట్ ఆర్ నాట్ అని చెప్పగలిగేదే మన కాన్ఫిడెన్స్. చిన్నప్పుడు మన నాన్న మనకు సైకిల్ నేర్పిస్తాడు, ఎన్నికల నాన్న పట్టుకున్నాడని తీసుకుపోతాడు. అప్పుడు నీలో ఓహో మా నాన్న నేర్పిస్తున్నాడని ముందుకు పోతాం. కాసేపు అయినాక ఇంకా నాన్న పట్టుకునే ఉన్నాడు అనుకుంటాం, కానీ మనం సైకిల్ కింద పడకుండా పోయినాం. ఒకవేళ కింద పడినా తిరిగి చూస్తాం, ఏం పర్వాలేదురా, కింద పడినా మళ్ళీ నేనున్నా అని నాన్న మనల్ని నేర్పిస్తాడు. ఎందుకు? నీలో కాన్ఫిడెన్స్ రావాలి. నీలో కాన్ఫిడెన్స్ వచ్చేదానికి నాన్న ఈ విధంగా నేర్పిస్తాడు. ఓవర్ కాన్ఫిడెన్స్, నీవు సపోజ్ పెద్దది 100 మీటర్స్ మ్యారథాన్ ఒలింపిక్లో 400 మీటర్స్ 10 కిలోమీటర్స్ రేస్, నీకు అనవసరంగా నీకు బలం ఉండిండొచ్చు, కానీ నీకు పరుగు పందెంలో అలవాట్లేదు. నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటే పడిపోతావు, కాన్ఫిడెన్స్తో ఉంటే కష్టపడి ముందుకెళ్ళిపోయి విజయాన్ని సాధిస్తావు. ఎవరైనా ఇతను ఎవరినో గుర్తుపట్టగలరా? అమ్మాయి బాస్, అమ్మాయి యు ఆర్ కరెక్ట్. నువ్వా? ఎవరైనా సరే ఈయన గురించి ఈరోజు అంత వార్తల్లో వస్తుంది కదా, చెప్పండి. జోషిక. ఎస్. సో ఐపీఎల్ పైకి యంగెస్ట్ ప్లేయర్, సూపర్ సూపర్. ఎన్ని బాల్స్ కొట్టినాడు? 35 బాల్స్. ఎప్పుడు కొట్టినాడు దీన్ని? ఏ రోజు జరిగింది? అబ్బబ్బబ్బా, సూపర్ ఆన్సర్. 27వ తేదీ సచిన్ టెండూల్కర్ పెన్ ఇచ్చేయాలి. ఈజ్ అ వండర్ఫుల్ ఆన్సర్. ప్రతిదీ నువ్వు క్యాంపుకి వచ్చే ముందే కాన్ఫిడెన్స్ అనేటువంటి ఒకే ఒక్క పదానికి ఇతని పేరు ఏం పేరు? బాబా, టూ స్మార్ట్గా ఉన్నారా మీరంతా, సూపర్ రా. సచిన్ కంటే తక్కువ వయస్సులో 36 బాల్స్లో సెంచరీ. 35 ఓకే, నేను తప్పే, రైట్. ఫాస్టెస్ట్ సెంచరీ బై యంగెస్ట్ క్రికెటర్ ఇన్ ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2 days బ్యాక్ కొట్టినాడు. ఓకేనా? వైభవ్ సచిన్ గెలిచినాడు. వాడు చిన్నప్పటి నుంచి కాన్ఫిడెంట్, నేను ఆడగలను, లెఫ్ట్ హ్యాండర్, టాప్ 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 కొట్టేసినాడు. జస్ట్ 2 days బ్యాక్ ఇది జరిగింది. అన్ని న్యూస్ ఛానల్స్లో అతని గురించే, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళందరూ కూడా వాడు చూడండి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో. వాడిని చదివినప్పుడు నాకు అనిపించింది, ఓహో దీన్ని చూపించాలా మీకు అని. అది కాన్ఫిడెన్స్. వాడేం ఓవర్ కాన్ఫిడెంట్గా లేదు, ప్రతి బాల్ని చూస్తున్నాడు. అది 6 కొట్టాలన్నా, 4 కొట్టాలన్నా, డిఫెన్స్ ఆడాలన్నా, అది ఎంత స్పీడ్గా వస్తుంది, ఎట్లా ఆడాలనేది ప్రతిదీ నేర్చుకున్నాడు. ఖచ్చితంగా భారతదేశానికి అద్భుతంగా. చాలామంది కాన్ఫిడెన్స్ లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను ఓడిపోతానేమో, నేను గెలవలేనేమో, స్విమ్మింగ్ నేర్చుకోమంటే నేను మునిగిపోతానేమో, గిటార్ నేర్చుకోమంటే నేను విరగొడతానేమో, నేను చెస్ నేర్చుకోమంటే అబ్బా చెస్లో చాలా బుర్ర ఉండాలనేమో, డ్రాయింగ్ నేర్చుకోమంటే నాకు గీతలు గీయడం రాదేమో, ప్రతిదీ నాకు రాదు, నాకు వల్ల కాదు, నా చేత కాదు. ఇవన్నీ నెగటివ్గా పోయే వాళ్ళకి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇది ఎవరైనా గుర్తుపడతారా? ఇలా ఎంతమందికి తెలుసు. ఈసారి అబ్బాయిలు నువ్వు చెప్తావా? పాసుకు పోస్తావు, ఎస్ వెల్కమ్, వెళ్ళిపోవచ్చు. ఎవరు చెప్తారు దాని గురించి? ఈ కళ్ళ నువ్వు చెప్తావా? ఈ ముందు ఉన్న అబ్బాయికి ఇచ్చేసి. ఎస్, అతను ఎవర్రా? యాడ్స్లో చూస్తావు, ఏం చెప్తాడు ఆయన? డబ్బులు ఊరికే రావు, నా మాదిరిగా గుండు కొట్టించుకోండి అని చెప్తాడు కదా, నా మాదిరి. ఇంకా చెప్పు, ఆయన పేరు ఏం పేరు రా? ఆయన షాప్ పేరు ఏం పేరు?
ఓ లలితా జ్యువెలర్స్. ఈరోజు అక్షయ తృతీయ. తెలుసా మీకు అక్షయ తృతీయ అని? ఎందుకు అక్షయ తృతీయ చెప్పగలరా? అక్షయ తృతీయ అంటే ఎస్, రెడ్ షర్ట్. వై ఇట్ ఇస్ కాల్డ్ అక్షయ తృతీయ? Sir, today is the day of the gold. డే ఆఫ్ ది గోల్డ్. కరెక్టే, అది కాదు డే ఆఫ్ గోల్డ్. అక్షయ అంటే అర్థం ఏమిటి? ఎందుకు అక్షయ తృతీయ అన్నారు? తృతీయ అంటే 3వ రోజు. అక్షయ అంటే ఏంటి? ఓకే, నో ప్రాబ్లం. క్షయము లేనిది. క్షయం అంటే నశించేది. సో ఏదైతే నశించదో దాన్ని అక్షయం అంటాం. ఈరోజు ఎవరికైనా సేవ చేస్తే మనకు జీవితాంతం బాగుంటాం. మీలాంటి పిల్లలకు పాఠం చెప్పడం నాకు చాలా చాలా సేవ చేయడం. కాబట్టి మీకు బంగారు కొనడం అనేది మన వాళ్ళు పెట్టిన అనవసరమైన లింక్ అనమాట. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే నీకు బంగారమే వస్తుంది, బంగారమే వస్తుంది, బంగారమే వస్తుంది. కాదు. అన్నం లేని వానికి అన్నం పెట్టండి, నీళ్లు లేని వానికి నీళ్ళు ఇవ్వండి. అది అక్షయ తృతీయ రోజు చేయాల్సింది. ఈయన పేరు కిరణ్ కుమార్. లలితా జ్యువెలర్స్. డబ్బులు ఊరికే రావు. అయితే వాళ్ళ అమ్మ గాజులు అమ్మి, నో టాకింగ్, కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మధ్యలో మాట్లాడరు. లలితా జ్యువెలర్స్ అతను వాళ్ళ అమ్మ గాజులు అమ్మి, ఆ గాజులతో కమ్మలు చేసి మెడ్రాస్కి పోయి అమ్మి ఆ డబ్బులతో పైకి వస్తాడు. ఆయనలో కాన్ఫిడెన్స్ ఉండింది, ఏమైనా సరే అట్లా సంపాదించాలని. ఇతను ఎవరో గుర్తుపడతారా? ఇతనికి 2 చేతులు, ఎస్, తెలీదా? 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఆ అమ్మాయి చెయ్యి ఎత్తింది. సూపర్. నిక్ ఊజికిక్ ఆస్ట్రేలియాలో పుడతాడు. వాడు పుడితేనే వాళ్ళమ్మ చంపేయాలనుకుంది. వీణ్ణేం పెంచుతాం మనము? 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. ఇతన్ని చంపేసేదానికని గుంత తీసి వాళ్ళమ్మ బూడ్చాలని పోయినప్పుడు వాడు ఏడుస్తాడు. ఆకలితుందేమో పిల్లవాడు అనుకొని పాలిస్తుంది. పాలిచ్చిన తర్వాత వాడు వాళ్ళ అమ్మకు హత్తుకుంటాడు. అరే ఎందుకు చంపాలనుకున్నాను, వద్దు అని పెంచుతాడు. అతనే ఈ విధంగా పెద్దవాడై 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, స్విమ్మింగ్ చేస్తాడు, ఫుట్బాల్ ఆడతాడు, గేమ్స్ ఆడతాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్స్ ఇస్తాడు. నేను మీకు ఎట్లా క్లాసులు చెప్తున్నానో ఆ విధంగా క్లాసులు చెప్తాడు. ఒక్కొక్క క్లాస్కు 2 లక్షలు. ఎంత తీసుకుంటాడు? 2 lakhs ఫర్ హిస్ క్లాస్. అంత అద్భుతంగా చెప్తాడు. అంత పవర్ఫుల్ స్పీకర్. అతన్ని కాన్ఫిడెన్స్. ఫుట్బాల్ ఆడతాడు, పెయింట్ వేస్తాడు, ఆడతాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 మగపిల్లలు. ఏమిటి? 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. మనకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నడుస్తాము, చేస్తాము. మనం ఏమైనా చేయమంటే మాత్రం కాన్ఫిడెన్స్ లేదు. నా వల్ల కాదు, నా చేత కాదు, నేను చేయలేను. నో. వీళ్ళందరినీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే నిక్ ఊజికిక్ యాటిట్యూడ్. నీ కాన్ఫిడెన్సే నిన్ను ముందుకు తీసుకుపోతుంది అంతే. ఎగ్జామ్స్ వస్తే భయపడ్డం, ఎగ్జామ్స్ వస్తే నేను చేయలేను అనుకోవడం ఉండకూడదు. నువ్వు చదువుకోవాలి, నేను పలానాది సాధించాలి, నేను ఏమైనా చెయ్యాలి. నేను ఊరికే కూర్చునేది, ఇంట్లో మొబైల్ తీసుకునేది, తొక్కలో సినిమాలు, జబర్దస్త్ లేకపోతే ఇంకోటి ఏమో చూస్తూ ఉంటాం. అది చూడొద్దని చెప్పడంలా, బట్ మనం ఇంకా చేసుకోవాలి. స్వామి వివేకానంద, అవేక్, అరైజ్ అండ్ స్టాప్ నాట్ టిల్ ది డెస్టినీ ఇస్ రీచ్. మేల్కొనండి, లేవండి. మీరు సాధించాలనుకున్నది కాన్ఫిడెన్స్తో సాధించేంత వరకు ముందుకు పోవాలి. ఇంకో లాస్ట్ వీడియో ఉంది, దానికోసమని ఇది ఏంటో గుర్తుపడతారా? ఎస్, ఒక సముద్రంలో ఒక అల. ఓకేనా? ఈ అల కాన్ఫిడెన్స్కు చాలా నిదర్శనం. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఈ అలలో ఎట్లా తెలుస్తుంది? ఏమైనా చెప్పగలరా? అల అనేది ఎస్ బాస్. అతను ఆ అలను చూసి కాన్ఫిడెన్స్ ఏముంది ఈ అలలో? మహేష్ చెప్పు. మహేష్, నీ పేరు? ఓ నిఖిలేశ్వర్ రెడ్డి. నాకు చెప్పు. నువ్వు ఏం చెప్పాలనుకున్నావు? వాట్ డూ యూ వాంట్ టు సే?
ఓకే, ఈ అబ్బాయికి ఇవ్వండి. థ్యాంక్ యూ. ప్లీజ్ నో ప్రాబ్లం, డోంట్ వరీ. Sir, my name is Vamsi. ఆ పిక్చర్ చూస్తే అది కింద పడుతుంది, మనం ఆ పిక్చర్ చూస్తే అది పైకి వెళ్తుంది. రాగా మనం చదువుకొని పైకి వెళ్ళాలి, అంత మనం నేర్చుకోవాలి. గుడ్, ఒక రకంగా కరెక్ట్ చెప్పినావు. గుడ్ ఆన్సర్. ఈఎంఐ బ్లూ షర్ట్. మై నేమ్ ఇస్ వి గీతిక. ఓకే, అక్కడ పిక్చర్లో అది ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లేస్తుంది, కింద పడుతుంది, లేస్తుంది, కింద పడుతుంది, అది లేస్తూనే ఉంటుంది, ఎన్నిసార్లు కింద పడుతుంది. సూపర్ ఆన్సర్. అలలో వేవ్లో ఏంటో తెలుసా, అది ఎక్కడో పుడుతుంది ప్రైజీమా, కానీ తన గమ్యం ఏమిటి? నేను సముద్రం యొక్క తీరాన్ని చేరాలి. పైకి లేస్తుంది, మళ్ళా పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ పడుతుంది. ఎంత దూరమైన కాన్ఫిడెన్స్ను పోగొట్టుకోదు. నేను ఒకసారి ఓడిపోయినానని కుందేలు మాదిరిగా ఫీల్ అవ్వదు. మళ్ళీ పైకి లేస్తుంది, స్ట్రాటజీ మార్చుకుంటుంది, ఎగుస్తే ఉంటుంది. దానికే ఎగసే అలలే ఆదర్శమవ్వాలిరా. ఓకే, మీకు జయం అనే సినిమా ఎవరికైనా గుర్తుందా? వీళ్ళ పిల్లల కంటే కష్టం. జయం సినిమా నీకు గుర్తుందా? ఎవరు రాజు హీరో హీరోయిన్? జయం అనే సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? నేను అడిగి పోనీ నీకు జయం గురించి ఏం తెలుసో చెప్పు. ఎస్, హర్షమవ్వాలిరా, చదువు బేరి గుండెల్లో మ్రోగించరా, బరిలో పులిలా తొడగొట్టి గర్జించరా, చదువుకున్న బలమెంతో చూపించరా, యుద్ధానికి అస్త్రం చదువేరా, ప్రవహించే రక్తం చదువేరా, ఎదిరించే ధైర్యం చదువేరా, నీ లక్ష్యం చదువేరా. కాన్ఫిడెంట్గా చదవాలి అనేది. కానీ ఆ పాటలో ప్రేమ చెప్తారు. ప్రేమే రక్తం రా, ప్రవహించే రక్తం ప్రేమేరా, ఎదిరించే ధైర్యం ప్రేమేరా అంటే అప్పుడు నితిన్ లేచి కసక్కని గోపిచంద్రుని కొడతాడు. కానీ మనం దానికి మార్చుకున్నాం ఈ ఎగసే అల్లలకు. ఓకే, చదువుకోవాలి మీరందరూ. చదివే మనకు ముందుకు తీసుకుపోతుంది. ఇది ఒక్క వీడియో, ఇది చాలా మంచి ప్రశ్న. ఇందులో ఉన్నదే ఇది లాస్ట్ బట్ వన్ స్లైడ్. నాకెందుకంటే 1 గంట టైం ఇచ్చినారు. ఇది వీడియో చూడు, కింద ఉంటుంది ఆ స్లైడ్లో. అక్కడ చూడండి జాగ్రత్తగా. ఎస్, ఆమెకు 2 కాళ్ళు ఉన్నాయి, చేతులు లేవు. చూడండి, పైకి ఎత్తుకోయింది, నోటితో ఆ అమ్మును తీసుకోయింది, విల్లును తీసుకోయింది, చూస్తూ ఉంది, సక్ కొట్టేసింది. ఎక్కడికి పోయింది ఆ బాణం? సూపర్. హుయిషి ఎవరు అమ్మాయి? వా, శీతల్ అని చెప్పినందుకు మీకు అందరికీ నిజంగా చప్పట్లు కొట్టాలరా. గ్రేట్, ఆమెకు నిజంగా గ్రేట్. శీతల్ అని చెప్పినందుకు. ఆ అమ్మాయి వయసు ఎంత? 16 ఇయర్స్. ఏ ఊరు అమ్మాయి? ఇండియా. సూపర్. ఇండియాలో ఏ పార్ట్? ఆంధ్రప్రదేశ్? నో, ఉత్తర భారతదేశం. ఉత్తర భారతదేశం కాదు, గడ్డాలు పెంచుకొని ఉంటారు. పంజాబ్. పంజాబ్. పంజాబ్లో శీతల్ దేవి పారా ఒలింపిక్స్లో వికలాంగులు అనకూడదు ఇప్పుడు, అవయవాలు లేని ఎలాక నిక్ ఉజికిని చూపించామే, అన్ని అవయవాలు ఉన్నోళ్లకు ఒలింపిక్స్ అంటారు. కాళ్ళు చేతులు చూపు వినికిడి లేని వాళ్లకు జరిగే ఒలింపిక్స్ని పారా ఒలింపిక్స్ అంటారు. పారా ఒలింపిక్స్ అయిన నెక్స్ట్ నెలలోనే పారా ఒలింపిక్స్ జరుగుతాయి. పారా ఒలింపిక్స్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చిన ఈ అమ్మాయి శీతల్ దేవి. ఆమెకు ఈ క్లాస్లో ఎందుకు చెప్తున్నాను చెప్పండి మీకు? కాన్ఫిడెన్స్. నేను ప్రాక్టీస్ చేసింది 3 సంవత్సరాలు విలువిద్య. అందరూ అమ్మా నీకు చేతులు లేవు, బాణం విడిచాలంటే చేయి తీసుకొని ఈ విధంగా విడగొట్టాలి, అది చెయ్యాలంటే నీకు చేతులు ఉండాలి, కాళ్ళతో చేయలేవు అంటాడు వాళ్ళ టీచర్. లేదు సార్, నేను కాళ్ళతోనే నేర్చుకుంటానని చెప్పి
కుర్చీలో కూర్చొని కాలుతో ఇట్లా తీసుకొని మీరు ఒక్కసారి ఇంట్లో ప్రయత్నం చేయండి. కాలుతో కనీసం పెన్సిల్ తీసుకొని పేపర్ మీద రాయండి. నీ పేరు రాయలేం, ప్రాక్టీస్ చేస్తే రాస్తాం. దట్ ఈజ్ శీతల్ దేవి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సీ హర్ కాన్సన్ట్రేషన్, సీ హర్ కాన్ఫిడెన్స్. అక్కడ బుల్ ఐ ఎల్లో సర్కిల్లో సెంటర్లో కొట్టాలి. ఆమె చేత్తో అది చేయి లేదు, కాలుతో పైకి తీసుకోయింది, ఆ గురి పెట్టింది, ఆ నోటితో దాన్ని లాగింది, ఆ లాగి ఆ బాణాన్ని వదిలిపెడుతుంది. ఠాక్ సెంటర్. మీకు గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా బుల్ పాయింట్ ఆర్చరీలో సెంటర్లో ఎల్లో ఉంటుంది. దాన్ని మిడ్ పాయింట్ని కొడితే దానికి మించిన వాళ్ళు లేరు. అర్జునుడు ద్రోణాచార్యుడు నేర్పించినప్పుడు చిలక పిట్ట యొక్క కంటిని కొట్టినట్టుగా నెక్స్ట్ రెడ్, నెక్స్ట్ బ్లూ, నెక్స్ట్ వైట్. కానీ ఆ అమ్మాయి సింగిల్ షాట్ కొట్టేసింది. కాన్ఫిడెన్స్, నేను చెయ్యగలను, ఐ విల్ డూ ఇట్, ఐ క్యాన్ డూ ఇట్, ఐ షాల్ డూ ఇట్ అని చెప్పడం వల్ల వి ఆల్సో కాన్ఫిడెంట్. నేను ఇయర్ సర్జన్, నా కొడుకు ఈఎన్టీ సర్జన్, డాక్టర్ రోహిత్ ఈఎన్టీ సర్జన్. మేము కాన్ఫిడెంట్గా చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్లు చేస్తామని ఒక హాస్పిటల్ పెట్టాం. కొన్ని వేల ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఎందుకు? నేర్చుకున్నాం. చెవులు కొయ్యాలి, ముక్కులు కొయ్యాలి, గొంతులు కొయ్యాలి, కసక్ 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 బాగు చేసేయడమే. ఓకే, సో దిస్ ఈజ్ మధుసూదన్. ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ క్యాన్ డూ ఇట్ ఎనీథింగ్. మీరు కూడా కాన్ఫిడెంట్. నా చిన్నప్పటిది ఫోటో కాన్ఫిడెంట్. ఓకే, మధుసూదన్. మీరు కూడా నో ఓవర్ కాన్ఫిడెన్స్, ఐ క్యాన్ డూ ఇట్. మీకందరికీ అంటే మీకు ఇట్లనే కళారాధన అనే ఆర్గనైజేషన్ రేపటి నుంచి 30 రోజులకు ఫ్రీగా వయలిన్, గిటార్, డాన్స్, క్లాసికల్, భరతనాట్యం, కూచిపూడి, తబలా, మృదంగం, మిమిక్రీ, మోనో యాక్షన్ ఏవైనా మేము ఫ్రీగా నేర్పిస్తాం. 1 month మున్సిపల్ హై స్కూల్ నంద్యాల. కళారాధన, కళా సాధన, కళార్చన, కళా సృజన, కళా వైభవం, ఇవన్నీ ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. మై ఫ్యామిలీ మధు, మణి, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు. ఓకేనా? దిస్ ఈజ్ మధుమణి ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీకు కాన్ఫిడెన్స్ వినపడే నాకు. ఎస్, ప్లీజ్ ప్లీజ్ యూ షేర్ యువర్ థాట్ అబౌట్ కాన్ఫిడెన్స్. మీరు మీ కాన్ఫిడెన్స్ మీద మీరు షేర్ చేయాలి. మైక్ ఇచ్చేసి. Confidence wins, overconfidence kills. Confidence wins, overconfidence kills. వండర్ఫుల్ కొటేషన్. కాన్ఫిడెన్స్ మనల్ని గెలిపిస్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని చంపేస్తుంది. కాన్ఫిడెన్స్ విన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్స్. సూపర్, వెరీ గుడ్. So by your class, only with the confidence I said this answers. So very good, sir. Right. Thank you, sir. 4:25.